వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ 160 సీట్లు గెలుపొందడం ఖాయం. టీడీపీ చిత్తూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ధీమా. నగరపాలక పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయాలి. ఏఆర్ఓ కమిషనర్ అరుణ ఆదేశం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలి. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజల విజ్ఞప్తి. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను కలుపుకొని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. జనసేన తిరుపతి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 సీట్లు గెలుస్తుందని టీడీపీ చిత్తూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నగరంలోని 5, 6 డివిజన్లలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అమలు చేస్తున్న సూపర్ 6 పథకానికి ఆకర్షితులై మహిళలు ఇంటింటా ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. యువతకు నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ప్రకటించిన చంద్రబాబును గెలిపించడానికి యువత ఆసక్తితో ఉన్నారన్నారు. వార్డులలో వీధి లైట్లు, రోడ్లు, త్రాగునీరు, ఎలాంటి సౌకర్యాలు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కల్పించలేదని విమర్శించారు. 2024లో చంద్రబాబు సీఎం అవుతారని, టీడీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు, పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ సినిమా మొదలవబోతుంది. புரியுதா? எம்எல்ஏ சொல்ற வேலை எல்லாம் செப்பரேட். இது நம்ம கவர்மெண்ட் வந்துச்சுன்னா తెలుగుదేశం உங்களுக்கு இன்வெஸ்ட் வீட்டுக்கு தண்ணி வருது, லைட் வருது, రోడ్ ఆల్రెడీ இருக்குது, அங்க மெயின் రోడ్ சரியில்லை, அது பண்ணி கொடுக்குறாరు. నగరపాలక పరిధిలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేయాలని ఏఆర్ఓ కమిషనర్ అరుణ ఎన్నికల బృందాలను ఆదేశించారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో నగరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ఎంసీసీ, ఎఫ్ఎస్టీ, బిఎస్టీ, లా అండ్ ఆర్డర్, స్వీప్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ఓ కమిషనర్ అరుణ మాట్లాడుతూ నగరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు తీరుపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే బ్యానర్లు, జెండాలు, పోస్టర్లను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏ కార్యక్రమం అయినా రిటర్నింగ్ అధికారి వద్ద నుండి అనుమతులు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల కార్యక్రమాలకు సంబంధించి అనుమతులను తనిఖీ చేయాలన్నారు. అన్ని ఎన్నికల బృందాలు రోజువారీ నివేదికలను సకాలంలో సక్రమంగా సమర్పించాలన్నారు. స్వీప్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, 18 సంవత్సరాలు పూర్తయిన వారు ఓటర్గా నమోదు, ఓటు హక్కు సద్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామకృష్ణుడు, సీఎంఎం గోపి, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, స్వీప్ నోడల్ అధికారి చిన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను కలుపుకొని తిరుపతి ఎమ్మెల్యేగా తాను గెలుపొందడం తథ్యమని తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కపిలేశ్వర స్వామి ఆశీస్సులతో రేపటి నుండి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని, 3 పార్టీల నేతల సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించి ప్రజల మద్దతుతో తిరుపతి ఎమ్మెల్యేగా తాను గెలుపొందుతానని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాపై తనకు పూర్తి స్థాయి అవగాహన ఉండడంతో పాటు క్లాస్ 1 కాంట్రాక్టర్గా జిల్లాపై పూర్తి పట్టు ఉందని, అలాగే సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు వివిధ పదవులు అలంకరించి ప్రజాసేవ చేయడం జరిగిందన్నారు. ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో పార్టీలోని నేతలందరినీ కలుపుకోవడంతో పాటు ప్రజలతో మమేకమై శక్తి వంచన లేకుండా గెలుపుకు కృషి చేస్తానన్నారు. తిరుపతిలో గడిచిన 5 ఏళ్ల కాలంలో అవినీతి అక్రమాలు పూర్తిగా పేరుకుపోయాయని, వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 3 పార్టీల ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా జన సైనికులు, జనసేన నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ రావడం, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అందులో భాగంగా రేపటి నుంచి కపిలేశ్వర స్వామి దగ్గర నుంచి 8 గంటలకు బయలుదేరి అక్కడి నుంచి లీలామహల్ సర్కిల్ మీదుగా జీవకోనకు వెళ్ళి అక్కడ జీవలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని, గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని జీవకోన, సత్యనారాయణపురం, రాజీవ్ గాంధీ 3 డివిజన్లలో కూడా రేపు ఉదయం 9 నుంచి 12 వరకు, మళ్ళా 4 నుంచి 8 వరకు కూడా 3 డివిజన్లు ఇంటింటికి జనసేన కార్యకర్తలతో, జనసేన నాయకులతో, అదేవిధంగా కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అందరినీ కూడా కలుపుకొని రేపు ప్రచార కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టాలని, మంచి రోజని సూచించడం జరిగింది చెప్పడం. దానికోసం ఈరోజు జన సైనికుల్ని, జనసేనను ఒక ఉజ్వలంగా ఒక ప్రచారాన్ని ఎలా చేయాలి, జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా రేపు ప్రారంభించే ప్రచార కార్యక్రమాన్ని భుజస్కంధాలపైన జనసేన నాయకులు, పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలని, వారితో పాటు తెలుగుదేశం, బీజేపీ కూడా తీసుకోవాలని, వాళ్ళందరి మద్దతు కూడా తీసుకున్నాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూటమి పార్టీ ఖచ్చితంగా అందరి మద్దతుతో రేపటి నుంచి ప్రజల వద్దకు వెళ్ళి తిరుపతిలో జనసేన స్థానాన్ని కైవసం చేసుకొని రాష్ట్రంలో తిరుపతి పట్టణంలోనే అత్యధిక మెజారిటీతో, జన సైనికుల మద్దతుతో, తెలుగుదేశం మద్దతుతో, బీజేపీ మద్దతుతో అఖండ మెజారిటీ, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా కూడా ఇక్కడ మంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తామనేసి ఒక నమ్మకం ఉంది. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలోని డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ లోపంతో డంపింగ్ యార్డులో చెత్త పూర్తి స్థాయిలో పేరుకుపోయిందన్నారు. ఈ నేపథ్యంలో డంపింగ్ యార్డ్ గేట్ పరిసర ప్రాంతాల వరకు చెత్తను డంప్ చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు
దోమలు పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందడంతో రోగాల బారిన పడుతున్నారని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్నికల సమయంలో నేతలు ఇస్తున్న హామీలు కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టబోయేది బస్సు యాత్ర కాదని, అది కేవలం నియోజకవర్గంలో డబ్బులు పంచేందుకు చేపడుతున్న సూట్ కేసు యాత్ర అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల నారా లోకేష్ బాబు కాన్వాయ్ ను పోలీసులు 4 సార్లు పదే తనిఖీలు చేపట్టి ఆయనను ఇబ్బందుకు గురి చేశారని, అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టబోయే బస్సు యాత్రను అధికారులు వాహనాలను తనిఖీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులకు, డీజీపీ, డీఐజీలకు చిత్తశుద్ధి ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను పూర్తిగా తనిఖీ చేయాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో డబ్బులు తరలించే యాత్ర చేపట్టబోతున్నారు. బస్సు యాత్రలో నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులకు సూట్ కేసులు పంచడానికి కోసమే బస్సు యాత్ర చేపట్టబోతున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ కానీ, డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ పూర్తిగా ఈ ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి పుల్లుడైపోయారు. అందుకనే అందులో భాగంగానే ఒకే రోజు నిన్న లోకేష్ బాబు గారి యొక్క కాన్వాయ్ ని 4 సార్లు చెక్ చేయడం జరిగింది, తనిఖీ చేయడం జరిగింది. నేను అడుగుతున్నాను, 4 సార్లు తనిఖీ చేశారు లోకేష్ బాబు కాన్వాయ్ ని, లోకేష్ బాబు గారి యొక్క వెహికల్ ని ఏమి పట్టుకున్నారో నేను సూటిగా అడుగుతున్నా. నేను ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కానీ, డీజీపీని కానీ, చీఫ్ సెక్రటరీని కానీ సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు దమ్ముంటే రేపు ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు, దాంట్లో డబ్బులు తరలించబోతున్నారు. ఆ బస్సును తనిఖీ చేసేటువంటి శక్తి మీకుందా అని పెడుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బస్సు యాత్రలో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న బస్సును తనిఖీ చేయండి అని చెప్పే సందర్భంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా పక్షాన సూటిగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ని, డీజీపీని, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ని ప్రశ్నిస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు 2024 దృష్ట్యా బ్యాంకులలో 10 లక్షలకు పైబడి జరిగే ప్రతి లావాదేవీ వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్నదని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు వారి పేరుపై లేదా వారి ఏజెంట్ల పేరుపై ఖాతాలను ప్రారంభించే విషయంలో బ్యాంకు వారు సహకరించాలని, అభ్యర్థులకు సంబంధించి నగదు బదిలీ సమయంలో సంబంధిత ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగిందని, బ్యాంకులలో 10 లక్షలకు పైగా లావాదేవీలు చేసే ఖాతాల మీద దృష్టి పెట్టే క్రమంలో అలా లావాదేవీలు నిర్వహించే ఖాతాల వివరాలను కమిటీకి అందజేయాలని అన్నారు. జిల్లాలో 24 బ్యాంకుల పరిధిలో 264 బ్రాంచులు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీల విషయంలో సమాచారం అందించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని అన్నారు. జిల్లాలోని బ్యాంకులు తమ నగదు బదిలీలను ఇతర బ్రాంచులకు చేసే సమయంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుగానే వారు సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారులకు సమాచారం అందించి ఎటువంటి జాప్యం, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు.
బ్యాంకర్లు నగదు బదిలీకి వాహనాలు మార్చకుండా ఉంటే వాహనాల నెంబర్లు ఇవ్వాలని, వాహనాలను మార్చి పంపినట్లయితే ఆ వివరాలను రిటర్నింగ్ అధికారి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని QR కోడ్ ద్వారా అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ నిర్వహణ నోడల్ అధికారి కృష్ణారెడ్డిలకు లావాదేవీల సమాచారం పంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి లీడ్ బ్యాంక్ మేనేజర్ హరీష్, జిల్లాలోని ఇతర బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఎలాంటి ఆధారాలు లేని 14 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో యాదమరి బైపాస్ రోడ్డులో వాహనాల తనిఖీలలో భాగంగా బెంగళూరు నుండి నెల్లూరుకు కారులో వెళ్తున్న ఫణీంద్ర అనే నెల్లూరుకు చెందిన వ్యక్తి ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 14 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని ఆర్ఓకు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అక్రమ మద్యం, గంజాయి రవాణా చేసిన ఎలాంటి బిల్లులు, సాక్ష్యాధారాలు లేకుండా నగదు, విలువైన బంగారు, వెండి, ఇతర వస్తువులను, ఆభరణాలను రవాణా చేసిన కేసులు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ వలసయ్య, ఎస్ఐ ప్రసాద్, మున్సిపల్ అధికారులు గోపాలకృష్ణ వర్మ, గోపి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిత్తూరు కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరియు అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో నూతన కమిటీ సభ్యులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని నగర కమిషనర్ అరుణకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నాగరాజు, సిఐటియు నాయకులు వాడ గంగరాజు మాట్లాడుతూ నగరపాలక సంస్థల విధులు నిర్వహిస్తున్న పర్మనెంట్ ఉద్యోగులను ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదని, వెంటనే వారిని రెగ్యులర్ చేయడంతో పాటు పిఎఫ్ ఖాతాలను, జీపీఎఫ్ ఖాతాలను మార్చాలని కోరారు. అలాగే 6 నుండి 24 సంవత్సరాల వరకు పనిచేస్తున్న కార్మికులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి పిఎఫ్ ప్రస్తుత ఖాతాలను ఆధార్కు అనుసంధానం చేయాలన్నారు. దీనితో పాటు 60 సంవత్సరాలకు రిటైర్ అయిన అవుట్సోర్సింగ్ కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. అంతేకాకుండా కార్పొరేషన్ పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సుబ్రహ్మణ్యం, బాబు, దొరస్వామి, లోకనాథం, వరలక్ష్మి, రాణి, ఈశ్వర్రావు, భూపతి తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతూ ఉద్యోగులు, అట్లా పర్మనెంట్ ఉద్యోగులు, కార్మికులు కష్టపడుతున్నారు. వాళ్ళకి చేస్తున్న పనిముట్లు, ఈరోజు పనిముట్లు 2 సంవత్సరాలుగా రావడం లేదు. ఆ పనిముట్లు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గీనుపాము, అదే కొబ్బరి నూనె ఇలాంటి వస్తువులు కూడా ఇక్కడ స్థానిక పరిధిలో ఇవ్వాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా వెంటనే కార్మికులకి, ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ తరఫున కోరుతున్నాం. దాని మున్సిపల్ కమిషనర్ గారు చాలా పాజిటివ్గా గతంలో కూడా మనం చూస్తున్నాం. ప్రజలకు అనేక రకాల సేవలు అందించిన వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల, కార్మిక సమస్యల మీద కూడా ఈ సమస్యల మీద సానుకూలంగా స్పందించాలని చెప్పి, అదేవిధంగా మన సమ్మెకాలంలో మన సంక్రాంతి కానుక 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికే అమలు చేశారు. అందువల్ల చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆ 1000 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కమిషనర్ గారిని కోరుతున్నాం. సిఐటియు తరఫున ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మేము కలిసి మాట్లాడుతున్నాము. మరి లోకల్గా ఉన్నటువంటి మా డిమాండ్స్, మరి పర్మనెంట్ కార్మికులకు రావాల్సినటువంటి పనిముట్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మరి ముఖ్యంగా మా యొక్క ఇంక్రిమెంట్స్ 6 సంవత్సరాలది, 12 సంవత్సరాలది, 18 సంవత్సరాలది, 24 సంవత్సరాలది రావాల్సినటువంటి స్పెషల్ ఇంక్రిమెంట్, గ్రేడ్ ఇంక్రిమెంట్ని మాకు ఇప్పించవలసిందిగా మేడం గారు. అలాగే మరి మాకు వచ్చి చాలామందికి వచ్చి ఇంక్రిమెంట్ అరియర్స్ కూడా రావడం లేదు. వాటిని కూడా మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాకు ఉద్యోగం వచ్చి రెగ్యులైజ్ కాలేదు ఇంతవరకు. ప్రతి ఒక్కరికి రెగ్యులైజ్ చేయవలసిందిగా మేడం గారిని కోరుతున్నాం. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్ తరఫున సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో మేము యూనియన్ తరఫున మేడం గారిని కలవడానికి వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చినాము. అలాగే సార్ చెప్పినట్టుగా డిమాండ్స్లో భాగంగా ఇంకొకటి కూడా ఉంది.
మా అవుట్సోర్సింగ్ స్టాఫ్లో డ్రైవర్ కేటగిరీ కింద మమ్మల్ని ట్రీట్ చేయట్లేదు. వాళ్ళు ఓన్లీ పబ్లిక్ హెల్త్ వర్కర్గా ఉన్నారు కాబట్టి మాకు వచ్చింది డ్రైవర్ శాలరీ రావట్లేదు. అది మాకు త్వరగా మేడం గారు మా మీద సానుభూతి చూపించి గవర్నమెంట్ తరఫున మాకు అది ఇప్పించవలసిందిగా డ్రైవర్ కేటగిరీ శాలరీ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మొగలి ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం వేకువజామున 2 గంటలకు బెంగళూరు నుండి చిత్తూరుకు వస్తున్న 3 భారీ కంటైనర్లు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో లారీ పల్టీ కొట్టింది. ఇందులో తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లాకు చెందిన వంగి అనే వ్యక్తి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొకరు బోల్తా పడిన కంటైనర్ కింద ఉన్నట్లు సమాచారం. అదుపు తప్పడం వల్లే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రులను వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపైన బంగారుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. நான் டிரைவருக்கு என்னாச்சு? அந்த டிரைவருக்கு தலையில ஒன்றும் ஓப்பன் ஆயிடுச்சு. இப்போ எங்க இருக்காரு? இப்போ எங்க ஹாஸ்பிட்டல் போச்சு? 108 ஆம்புலன்ஸ் மட்டும் வந்துச்சு நைட்டு. 108 சித்தூருக்கு போனோமா? இப்போ எங்க போச்சு சரி, சித்தூரா பால்மேரி போயிருக்கேன். இல்ல இந்த பக்கம் பங்காரு இல்ல இந்த பங்காரபாளையம் சித்தூர். சரி சரி. அவனுக்கு அது சீரியஸ் ஆச்சு. ஆமா. இன்னொரு ஆள் காணல. அது சொல்றாங்க, அது என்னன்னு தெரியல, உண்மையா என்னன்னு தெரியல. போலீஸ்காரர் வந்தாங்களா இங்க? இன்னும் வரலையா? నైట్ వந்தாங்க. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ సీజే ఎన్వి రమణ, ఎంపీలు శ్రీకాంత్ షిండే, తేజస్వి సూర్య, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆశ్చర్యం ఆశ్చర్యం సార్ పేరే మీరు? సరే ఇలా వచ్చేయండి సార్, వైట్ పెయింట్ లో సార్ ఇక్కడ సార్ దారి ఇటు సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.